ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని ప్రజెంట్ సాయి కృష్ణ మిస్సింగ్ కేసు అనేది షేక్ చేస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా మనకి కనిపిస్తోంది. అవును. సో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని ఒక అస్త్రంగా చేసుకుంది. కాపులకు వివక్ష చూపిస్తూ ఉన్నారు, కాపుల మీద మీరు వివక్ష చూపిస్తూ ఉన్నారు, కాపులంటే మీకు చిన్న చూపు, కాపులంటే మీకు కరివేపాకు అని చెప్పేసి దీన్ని పొలిటిసైజ్ చేయడానికి ట్రై చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే రాజకీయ పార్టీలు ఖచ్చితంగా రాజకీయాలు చేస్తాయి కాబట్టి. సో ఎప్పుడైతే స్టార్ట్ అవుతుంది అనుకున్నారో, చంద్రబాబు నాయుడు కూడా సింగపూర్ పర్యటన ముగించుకుని హుటాహుటిన ఒక సమావేశం నిన్న ఈవినింగ్ ఏర్పాటు చేశారు డీజీపీతో, అలాగే ఇంటెలిజెన్స్ చీఫ్ తో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్ లో చాలా సీరియస్ గా చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని సాయికృష్ణ అదృశ్యంపై చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ అయ్యారు. తక్షణం ఆ సిఐ ఎవరైతే ఉన్నారో ఆ సిఐని తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. కొద్దిసేపటి క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలకమైన నాయకులు అంబటి రాంబాబు లాంటి నాయకులందరూ కూడా సాయికృష్ణ ఇంటికి వెళ్లి వాళ్ళని పరామర్శించారు. మొత్తానికి ఈ వ్యవహారం పెద్ద చర్చకు దారితీస్తోంది. సో కాపులను అంటే ఓట్ బ్యాంక్ గా చూసుకునే రాజకీయ పార్టీలు ఈ ఇష్యూని అంటే సాయికృష్ణని లాకప్ డెత్ చేశారు, ఆ తర్వాత తగలబెట్టేశారు, కనీసం శవం ఎక్కడ ఉందో తెలియదు. వాళ్ళ మదర్ అయితే చాలా బాధపడుతోంది, మార్నింగ్ మనం చూసాము. కనీసం నా కొడుకు జాడ చూపలేకపోతే బూడిదైనా నాకు ఇవ్వండి అని చెప్పి ఆవిడ మాట్లాడిన పరిస్థితి కనిపిస్తోంది. కూటమి నేతలైతే చాలా సీరియస్ గా తీసుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావాలని చెప్పి శవ రాజకీయాలు చేస్తోంది అనేది కూటమి నేతల స్పందన. మనతో మాట్లాడడానికి జనసేన పార్టీ సీనియర్ నాయకులు, అలాగే తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే వలసెట్టి శ్రీనివాస్ గారు మనకి జూమ్ లో కనెక్ట్ అయి ఉన్నారు. గారితో మాట్లాడదాం. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం రవి గారు, మీకు సతీష్ గారికి అలాగే మన డబుల్ నైన్ ప్రేక్షకులకి మీ యాజమాన్యానికి కూడా నమస్కారం అండి. చెప్పండి సార్, చెప్పండి. సాయి కృష్ణ వ్యవహారంలో కూటమి తప్పింది, కూటమి వైఫల్యం ఉంది, కూటమి నాయకులు కాపులంటే చిన్న చూపు చూడడం వల్లే ఇదంతా జరుగుతోంది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున చేస్తున్న విమర్శలు. దానికి మీరు జనసేన ఎమ్మెల్యేగా మీరు ఇచ్చే సమాధానం ఏంటి సార్? మీకు చిన్న ఉదాహరణ చెప్పాలి. ముందు సుబ్రహ్మణ్యం అని ఒక డ్రైవర్ ని తీసుకొచ్చి ఒక ఎమ్మెల్సీ కార్ డ్రైవర్ ని ఇంటికి పార్సల్ చేస్తే వీళ్ళు ఏమి యాక్షన్ తీసుకోకుండా ఆ తర్వాత ఎంతో ప్రెషర్ చేస్తే దాన్ని ఏదో కానీ కేసు పెట్టినటువంటి అసమర్థ ప్రభుత్వాన్ని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చూశారు. కులాలని మతాలని ఎడగట్టడంలో వైఎస్ఆర్ పార్టీ దిట్ట అనేది విషయం మీకు తెలుసు. నిన్న కాక మొన్న జరిగిన కందుకూరు ఇన్సిడెంట్ లో చనిపోయిన వ్యక్తి ఇద్దరు తెలుగుదేశం వ్యక్తులు అయితే దానికి జనసేనకు ఆపాదించి నాయకులు మాట్లాడినప్పుడు మా నాయకుడైతే ఏ కులంతో కానీ దానితో మనకు సంబంధం లేదు, ఎవరు కష్టంలో ఉంటాను ఆదుకోవాలనే మనస్తత్వం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు అసలు ఏం జరిగిందో మనం చూసి రమ్మంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పరిస్థితి చూసి అసలు ఏంటి జరిగిందంటే చంపిన వ్యక్తి తెలుగుదేశం వ్యక్తి, చంపబడిన వ్యక్తి తెలుగుదేశం వ్యక్తి, వాళ్ళు తెలుగుదేశం. ఈ వైసీపీ నాయకుల కంటే ముందు జనసేన నాయకులు ఆ విషయాన్ని బయట పెట్టే సంగతి మీకు తెలుసు. దాసరి రాము గారు కానీ, మీ బ్రహ్మనాయుడు గారు కానీ, అదే విధంగా అక్కడ ఉన్నటువంటి ఆమధ్య స్వామి గారు కానీ వెళ్ళి మరి ఆ ఇష్యూని పెద్ద ఇచ్చేసి వాళ్ళని ఆదుకొని పెద్ద ఎత్తున చేసినప్పుడు ఆ తర్వాత నేను వెళ్ళి ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు రవి గారు నా కాన్స్టిట్యున్సీ కదా వాళ్ళు ఆర్థిక పరిస్థితిని చూసి వాళ్ళు ఏమంటారంటే నాకు ఒకసారి లోకేష్ గారితో మాట్లాడించమని అడిగాడు అబ్బాయి. అంటే యాక్చువల్ గా మీకు అర్థమైంది ఏంటంటే ప్రతిదీ పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ చేసి మాట్లాడడం అనేది ఈ వైసీపీ నాయకులకి ఒక సాక్షి టీవీకి వాళ్ళొక డ్యూటీ అండి అది. ఇప్పుడు ఏదన్నా ఏ ఇన్సిడెంట్ జరిగినా బాత్రూమ్ కి వెళ్ళినా గానీ పవన్ కళ్యాణ్ గారు బాత్రూమ్ కి ఎందుకు వెళ్ళారని అడిగే పరిస్థితిలో పేరుందని ఉన్నాడు. ఇప్పుడు బాత్రూమ్ కి వెళ్ళినప్పుడు కూడా వైసీపీ నాయకులు పర్మిషన్ తీసుకోవాలంటే కష్టం కదండి. ఇప్పుడు అది అలాంటి పరిస్థితి. ఇప్పుడు మొన్న ఎక్కడికో తెలంగాణ వెళ్ళారంటండి, అన్నయ్య రాండి వెళ్ళిపోయాడంట, దానికి కామెంట్ చేస్తా ఉన్నాడు. ఇప్పుడు కష్టంలో ఉన్నాడు, ఆఖరి కోరికగా పవన్ కళ్యాణ్ గారు చూడాలన్నాడు, ఆయనకు మనసు చెల్లించి వెళ్ళాడు, దానికి తప్పే ఉందండి, దానికి కూడా కామెంట్ చేస్తా ఉంటే